భోగాపురం ఎయిర్పోర్టుపై కూటమి వైసీపీ నేతల మధ్య క్రెడిట్ వార్ నడుస్తోంది. భోగాపురాన్ని గుర్తించింది తామేనన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. రాజశేఖర రెడ్డి హయాంలోనే యలమంచిలి భోగాపురం స్థలాలు చూసినట్లుగా గుర్తు చేశారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి తాను భోగాపురాన్ని అనువైన స్థలంగా నిర్ణయించామని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఆ విషయం చంద్రబాబు, అశోక్ గజపతిరాజు, కొణతాల రామకృష్ణకు సైతం తెలుసన్నారు. అప్పుడు జరిగిన కార్యక్రమాలలో భాగము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిన కార్యక్రమం 2013 ఆంధ్రంలో ఎవరు మన కిరణ్ కుమార్ మంత్రిగా నేను పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మళ్ళీ పరిశీలన చేసి భోగాపురం అనువైన స్థలం అని చెప్పి ఆ రోజు నిర్ణయం చేశారు. దీనికి చంద్రబాబు నాయుడు వచ్చి అంకురార్పణ చేస్తే ఏంటి మార్పు 15,000 ఎకరాలు కావాలని చెప్పని మరి ప్రపోజ్ చేసిన వాస్తవం కాదా? 15,000 ఎకరాల్లో 1 ఎకరానే సేకరించగలిచారా? మిగతా భూసేకరణ మేము స్టార్ట్ చేసి 2,700 దగ్గర ఆపి ఏదైతే 2,700 మీరు ఇచ్చేద్దాం అనుకున్నాలో 500 ఎకరాలు మేము ఇవ్వమని చెప్పని అందులో 500 ఎకరాలు వచ్చి పరిశ్రమ కోసం పక్కన పెట్టి 2,202 ఎకరాలని డిఎంఆర్కి ఇచ్చాము.